కాబట్టి మంగ్లీ గారికి నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్తున్నా, అమ్మ మంగ్లీ గారు మీ తప్పు లేదా, రండి మాతో పాటు ఓకే. 1-2 సార్లు సీఎం గారిని కలుద్దాం, హ్మ్. కలిసి దర్యాప్తు సంస్థలు ఏదైనా అపాయింట్ చేశారనుకోండి, బాధితులు ఇంకా చావులాగుతాయి. హ్మ్. ఎంతోమంది వాళ్ళు వాళ్ళు భూములు అమ్మి, ఇళ్ళు అమ్మి, బంగారం అమ్మి, ఇల్లులు తనఖా రిజిస్ట్రేషన్లు చేసి చాలా వరకు డబ్బులు కడుతున్నారు. సో ఓకే. కాబట్టి రండి, మీరు రోడ్డు మీదకి రండి, లేదంటే మాతో పాటు ఒకసారి 2 సార్లు సీఎం గారు కలుద్దాం రండి, ఓకే. మీది ఏ తప్పు లేదని నేనే మీడియా అంటే మీడియా మీద హ్మ్. బహిరంగంగా ప్రకటన చేస్తా. ఎందుకని మీరు అంటే ఆ దిశగా అడుగులు వేయటానికి ఇక్కడ ఒక్కటేనండి, బాధితులకు న్యాయం జరగాలి అంతే. ఇక్కడ సుబ్బు ఫేమ్ లేదు, మంగ్లీ తప్పు చేసినట్టు కాదు. హ్మ్. బాధితులకు న్యాయం జరగాలి. అది ఏం చేస్తే జరుగుతుంది. మాతో కలిసి రండి. స్టేట్మెంట్లు ఇవ్వకండి. క్రియాశీలకంగా దాన్ని చూపించండి. నేనే ఒప్పుకుంటాను. నేను మీ మీద, మీ తమ్ముడి మీద, అందరి మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేపిస్తా. నేను అంటే కూడా చేసుకుంటా. ఇక్కడ ప్రూఫ్స్ అన్నీ మీరు బయట పెట్టారు. అవును. మంగ్లీ తప్పు ఉంది హ్మ్. అని. హ్మ్. సో మరి మంగ్లీ గారు ఎందుకు ప్రూఫ్స్ బయట పెట్టలేకపోతున్నారు? లేవనా? లేవు గదా! ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు 10,00,000 అడిగిండు నన్ను. ఏదో ఒక ప్రూఫ్ చూపించమనండి. ఏదో ఒక హ్మ్. చిన్న వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు నా గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతున్నారు. సార్ ఆడపిల్ల సార్ వదిలేయండి. హ్మ్. మీరు నా పని ఏం చేయాలో మీరు నాకు చెప్తారన్నాను. ఓకే. అంతేగాని దాంట్లో ఏమన్నా నేను ఆవిడ బెదిరించినట్టు, భయపెట్టినట్టు, తిట్టినట్టు ఏమన్నా ఉందా? లేదు. ఏంటంటే ఆవిడ దగ్గర ఉంటే బయటపడతారు గదా! ఏం లేవు కాబట్టే అక్కడి వరకు ఎందుకు, ఆవిడ నార్సింగిలు నా మీద పెట్టిన కంప్లెయింట్‌కి ఇప్పటి వరకు ఆధారాలు ఇవ్వలేదు. ఓకే. ఎందుకు ఇవ్వలేదు? మరి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నా దగ్గరున్న నా స్టేట్మెంట్ ఇచ్చా, ఐ విట్‌నెస్‌లని ఇచ్చా, నా దగ్గరున్న ఆధారాలన్నీ ఫోన్ చేసిన ఫోన్ కాల్‌తో సహా ఇచ్చేసా. ఓకే. ఇక్కడ నేనేమంటానంటే మంగ్లీ గారికి ఆప్షన్ లేదు. హ్మ్. నిజంగా ఇప్పటికైనా సరే, ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి గూడా నేను మంగ్లీ గారిని ఆహ్వానిస్తున్నా. ఓకే. బాధితులకు న్యాయం జరగాలండి. ఈ హ్మ్. కేసులు నెలల కొద్దీ నడవాలనో, మీడియాలో నలిగిపోవాలనో, మీడియాలో ఇంటర్వ్యూలు ఇవేం గాదు. ముందు ఓకే. బాధితులు చాలా బాధపడుతున్నారు. అంటే ఓకే. వాళ్ళు తినటానికి తిండి లేకోకుండా హార్ట్ అటాక్‌లు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితికొస్తున్నారు. హ్మ్. దయచేసి శవాల మీద రాజకీయాలు చేయటం నాకిష్టం లేదు. అది నా ధ్యేయం కాదు. ఓకే. బాధితులకు న్యాయం జరగాలి. ఇప్పుడు మొన్నటి వరకు నా వరకు వచ్చిన వాళ్ళకి జరిగితే చాలనుకున్నా. కానీ ఈరోజు ఖచ్చితంగా హ్మ్. తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో ఉన్న వాళ్ళకి కూడా ఓకే. న్యాయం జరగాలి. అప్పటి వరకు కూడా నేను పోరాటం చేస్తా. మంగ్లీ గారొస్తే అది ఇంక కొంచెం త్వరగా అవుతది. అవును. ఏది ఆవిడ ఏ తప్పు లేకపోతే ఇలా నాన్చుకుంటూ వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళడానికి మేము ఎక్కడ వెనకాడము. అంటే మంగ్లీ గారు స్టార్టింగ్‌లో ఒక 2 టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు మీడియా ముందు. ఇప్పుడెందుకు ఆమె అసలు బయటికి రావడం లేదంటారు? అదే గదా! నాకు గూడా క్వెషన్ మార్క్. ఆవిడ డిఫెన్స్ చేసుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే అవును. ఆవిడ దగ్గర ఏ ఆధారాలు లేవు గాబట్టి. ఓకే. ఎవడో ఒకడు కొత్తోడిని ఏమన్నా వీటుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిచ్చారు. అతనికి ఎవరో మేనేజర్ అట. అతనికి ఓకే. దీనికి ఏంటి సంబంధం? అతనికి అన్నీ తెలిసే జరుగుతాయా? హ్మ్. అతను వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. మంగ్లీ మేడంకి దీనికి ఎటు ఆడెవడు చెప్పడానికి? ఆడికి ఏం ఓకే. తెలుసు? అతనేమన్నా మొత్తం ట్రాన్సాక్షన్‌లో ఉండా? అయితే అతని మీద గూడా కేస్ ఫైల్ జేయాలి మేమిక. ఓకే. ఎందుకంటే అతను రూఢీపరుస్తుండు. హ్మ్. తన స్టేట్మెంట్ పాస్ చేస్తానంటే తనకి ఇందులో సంబంధం ఉన్నట్టే గదా! అవును. సో, అలాంటప్పుడు అతని మీద కూడా కేస్ ఫైల్ చేయాలి మేము. ఎందుకంటే హ్మ్. తను కూడా ఎంక్వైరీలో లాగితే తనకి అసలు అతను ఏ ధైర్యంతో ఏం చూసిండు, ఏం చేసిండు, ఎక్కడుందని చెప్పి ఆ స్టేట్మెంట్లు పాస్ చేయగలడు. సో, కాబట్టి అతని మీద కూడా మేము కంప్లెయింట్లు చేస్తాం ఇక. ఓకే. అతను కూడా లాగేస్తే కేసులోకి ఒకవేళ తన హస్తం కూడా ఉందేమో. అతని హ్మ్. మేనేజర్ హస్తం కూడా ఉందేమో. కాబట్టి ఓకే. అంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టగలిగాడు. హ్మ్. నేనేమంటున్నానంటే శివ చౌహాన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అవును. ఫోటోలు చూపిస్తారు ఎందుకు, ఆధారాలు ఇవ్వమంటుంటే. ఇప్పుడు మేము ఆధారాలు అవును. ఇచ్చును, ఫోటోలు ఇచ్చును, వీడియోలు ఇచ్చును, డబ్బులు కట్టి లెక్క పెట్టే వీడియోలు ఇచ్చును. ఆవిడకి సంబంధించిన ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే పిచ్చి బట్టి ఏదో చెప్తున్నాను అనుకుందాం. ఓకే. మరి బాధితులందరూ కూడా మంగళి పేరు ఎందుకు చెప్తున్నారు? హ్మ్. అసహ్యంగా తిడుతున్నారు. అంటే వాళ్ళందరికీ మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట. అందరూ కలిసి మంగ్లీ పేరే చెప్పండి అని. ఏవండీ భలే మాట్లాడతారు షమ మీరు. అసలు నేనేమంటానంటే స్క్రిప్ట్ ఇస్తే చచ్చిపోతా. మీరు బాధితుల్ని రెచ్చగొడుతున్నారంట. ఛీ! అసలు ఆళ్ళెవరో గూడా నాకు తెలీదు. నేనెప్పుడు వాళ్ళని కలిసింది గూడా లేదు. ఓకే. నా బాధితులు తప్ప నేను ఆళ్ళనెప్పుడు కలవలేదు. మొన్న అతను చనిపోయినప్పుడు వాళ్ళ హ్మ్. అమ్మను పరామర్శించడానికి నైతిక బాధ్యతగా, హ్మ్. ఆళ్ళందరితో కలిసి మాట్లాడాల్సిన బాధ్యతగా నేనక్కడికెళ్ళి నేను, శేఖర్ భాషా గారెళ్లి మాట్లాడి, మా ఓకే. స మా సానుభూతి తెలియజేసి, మాకు చేతనైన సహాయం చేసి వచ్చాం. సో, హ్మ్. స్క్రిప్ట్ అసలు ఆళ్ళెవరో తెలీదు. అది స్క్రిప్ట్ ఎందుకు చేస్తారండి? అది ఇదొక పెద్ద స్కామ్ నేను బయటికి తీసుకొచ్చింది. దాంట్లో స్క్రిప్ట్ ఉంటదా? హ్మ్. నిజంగా అది వినటానికి హాస్యాస్పదంగా లేదు. ఎంత రెడిక్యులస్‌గా ఉంది. సో, హ్మ్. ఒక్కళ్ళకి ఇద్దరికి ఇస్తాం గానీ, అవును. వందల మందికి స్క్రిప్ట్ ఇస్తారా? సో, ఇది చాలా రాంగ్. బాధితులకు న్యాయం జరగాలండి ఒకటే. ప్రజలు కోరుకునేది ఒకటే. బాధితులు కోరుకునేది ఒకటే. బాధితుల తరపున ఉన్న న్యాయవాదిగా నేను కోరుకునేది ఒకటే. ప్రజలకు న్యాయం జరిగితే బాధితులకు డబ్బులిస్తే చాలు. నేను కేసులన్నీ వాపసు రూపాయి తిన్న దగ్గర ముప్పావులు ఇచ్చేయండి.
చాలా వరకు చావులు ఆగిపోతాయి. ఇంకా ఇది ప్రారంభమే, ఇంకెంత దూరం వెళ్తుందో ఇది. దయచేసి మంగళి గారికి నేను చెప్పేది ఒకటే, దయచేసి రండి, బాధితుల తరపున నించోండి, స్టేట్మెంట్లు ఇవ్వద్దు, క్రియాశీలకంగా మీరు చూపించండి. లేకపోతే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్రిక్తం చేస్తాం ఖచ్చితంగా. నాకు తెలిసి ప్రభుత్వాలకు తెలిసినా సరే మరి ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అనేది నాకు అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీని గురించి ఎక్కడ పెదవి విప్పటం లేదు. అంటే ఏంటి దీంట్లోని ఆంతర్యం ఏంటి? ఇక్కడ నేనేమంటానంటే, అక్కడ చూస్తేనే మంగ్లీ పోలీసులను కూడా ప్రభావితం చేసి మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, బ్రీత్ అండ్ లెజర్ టెస్టులు పెట్టిస్తుంది. మేము తలుచుకుంటే మేము ఏం చేయలేకపోతున్నాం. అరే ఎంతమంది బాధితులు ఉన్నారు, 9 మృతుల సంఖ్య 9కి చేరిందని చెప్తున్నారు. ఇంతమంది అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు తగలెట్టేశారు. బ్రహ్మవత్ మధుది, బాలాజీ నాయక్ ఇల్లు తగలెట్టేశారు. ఇంత జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.